హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా చల్లార్చిన పాలు ఒక కప్పు వేసుకోవాలి. అందులోనే బాగా పండిన ఒక మామిడికాయ తీసుకొని ఒక కప్పు వేసుకోండి. అలానే మామిడి పండు స్వీట్నెస్ని బట్టి 2 స్పూన్ల షుగర్ అయితే వేసుకోండి. మామిడి పండు బాగా స్వీట్ ఉంటే అక్కర్లొద్దు, స్వీట్నెస్ తక్కువ ఉంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. ఇది మొత్తం మిక్సీకి వేసుకొని మ్యాంగో ప్యూరీలా చేసుకోవాలి. ఇలా ప్యూరీ అయ్యాక మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. అవి మనం ఐస్ క్రీమ్ తింటూ ఉంటే అది మనకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకే కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకొని మన దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ మౌల్స్లోనే వేసుకోండి. ఇది నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. మొత్తం మౌల్స్ అన్నిటిలోని మ్యాంగో ప్యూరీని వేసుకోండి. కొద్ది కొద్దిగా ఫిల్ చేసుకుంటూ అన్నిటిలో వేసేసుకోండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ క్విక్గా ఈజీగా కూడా చేసి పెట్టవచ్చు పిల్లలకి. మన పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు కాబట్టి బయట అయితే కొనడం అంత మంచిది కాదు కాబట్టి మనం సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మొత్తం అన్ని ఐస్ క్రీమ్స్లో మౌల్స్లో ఫిల్ చేసేసాక అన్నిటికి పైన క్యాప్స్ పెట్టేసుకోండి. నాకు ఒక మ్యాంగోకి ఒక కప్ పాల్కి నాకు 6 ఐస్ క్రీమ్స్ అయితే వచ్చాయి. ఇలా మొత్తం ఫిల్ చేసేసుకున్నాక మనం దీన్ని డీప్ ఫ్రీజర్లో 6 to 8 hours ఫ్రీజ్ చేసుకుందాము. ఫ్రీజ్ చేసుకొని వాటర్లో ఇలాగా కొంతసేపు వదిలేస్తే అది ఈజీగా రిమూవ్ అయిపోద్ది, ఈజీగా వచ్చేస్తుంది. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా కిక్గా చేసుకొని మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.